వీక్షకులందరికీ నమస్కారం. అమరావతి రాజధానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సర్వే 2026-27 ఆర్థిక సర్వేకి సంబంధించి 2025-26లో జరిగిన డెవలప్మెంట్ గురించి వచ్చిన ఆర్థిక సర్వే అమరావతి రాజధాని అంశాన్ని కూడా ప్రస్తావించింది. దేశవ్యాప్తంగా 2014 నుంచి 2025 వరకు మౌలిక రంగంలో పెట్టుబడులు దాదాపు 800% పెరిగాయి. విమానాశ్రయాలు 64 నుంచి 172కు పెరిగాయి. ఇక జాతీయ రహదారులు 64,000 కిలోమీటర్ల నుంచి 1,49,000 కిలోమీటర్లకు చేరుకున్నాయి. అవి ఇంకా ప్రతిరోజు పెరుగుతూనే ఉన్నాయి. ఇక అమరావతి రాజధాని ప్రస్తావన విషయానికి వస్తే, అమరావతి అనే ఒక కొత్త రాజధాని ఆంధ్రప్రదేశ్లో నిర్మాణం అవుతూ ఉంది. ఇది ఒక అద్భుతమైన అవకాశం. సహజంగా దేశ రాజధాని కానీ రాష్ట్రాల రాజధాని కానీ మనం పరిశీలించినట్లయితే బ్రిటిష్ వారి కాలం నుంచి నిదానంగా పెరుగుతూ వచ్చినాయి. ఒక ప్లాన్డ్ సిటీస్ కాదు. ఒకప్పుడు మున్సిపాలిటీగా ఉన్నాయి, ఇంకంతకుముందు పంచాయతీగా ఉండి మున్సిపాలిటీగా, తర్వాత కార్పొరేషన్గా, తర్వాత మెట్రోపాలిటన్ సిటీస్గా డెవలప్ అయ్యాయి. కానీ అమరావతి రాజధాని అలా కాదు. కంప్లీట్ ప్లాన్డ్ సిటీ భారతదేశంలో ఏదైనా ఉంది అంటే అది అమరావతి. గతంలో బ్రిటిష్ కాలంలో చండీగఢ్ ప్లానెడ్ సిటీ అని చెప్పేవారు. కానీ అంతకంటే కూడా మారిన కాలంలో అత్యంత అధునాతంగా నిర్మిస్తున్న నగరం ఏదైనా ఉందా భారతదేశంలో అంటే అది అమరావతి సిటీ. అన్ని సదుపాయాలు, మౌలిక సదుపాయాలు ఎవరూ ఊహించిన విధంగా. కేవలం మౌలిక సదుపాయాలంటే మనం రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సదుపాయం, కరెంటు, ఇంతవరకే మనం ఆలోచిస్తాం. అంతకు మించి అమరావతి రాజధానిలో సదుపాయాలు అందుబాటులోకి రాబోతా ఉన్నాయి. వేస్ట్ మేనేజ్మెంట్ కానీ, గ్రేనరీ కానీ, ఇంటింటికి గ్యాస్ సరఫరా కానీ, ఇంటి నుంచి చెత్త సేకరించే పైప్ లైన్ వ్యవస్థ కానీ, ఈ విధంగా ఎవరో ఊహించిన విధంగా అమరావతి రాజధానిలో మౌలిక సదుపాయాలు, రోడ్లు రాబోతున్నాయి. సహజంగా ఏ నగరంలో చూసినా కూడా కనీసం ఒక 4 కిలోమీటర్ల రోడ్డు కూడా స్ట్రైట్గా ఉండదు. అమరావతి రాజధానిలో రాబోతున్న 720 కిలోమీటర్ల ట్రంక్ రోడ్స్ మొత్తం కలిపినా కూడా 2-3 సార్లు కూడా మలుపులు లేకుండా స్ట్రైట్గా సింగపూర్ కన్సార్డియం ఇచ్చిన మాస్టర్ ప్లాన్ ప్రకారం నిర్మిస్తూ ఉన్నారు. ఇక ఫేజ్ 2లో కూడా, ఫేజ్ 3లో కూడా దీన్నే ఫాలో కాబోతూ ఉన్నారు. ఒక్క సంవత్సరం కనుక ఆగితే అమరావతి రాజధానిలో ట్రంక్ రోడ్స్ నిర్మాణం పూర్తవుతుంది. 2 సంవత్సరాలు కనుక వెయిట్ చేస్తే మౌలిక సదుపాయాలన్నీ అందుబాటులోకి వస్తాయి. ఇక ఆ తర్వాత అమరావతి రాజధాని గురించి విమర్శించే వారి నోరు మూతపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా మన నగరాల్లో, కాలనీల్లో కానీ నగరంలో ఒక మంచి రోడ్డు ఉంటే అద్భుతంగా చెప్పుకుంటాం. కానీ అమరావతి రాజధానిలో అంతకు మించిన సదుపాయాలు రాబోతాయి. కేవలం 30% స్థలంలో మాత్రమే నిర్మాణాలు డెవలప్ చేయబోతా ఉన్నారు. 70% గ్రీనరీగా ఉండబోతా ఉంది. దేశంలో ఏ నగరం ఇలాంటి పరిస్థితి లేదు. రాబోయే కొద్ది సంవత్సరాల్లో అమరావతి రాజధాని ప్రపంచ స్థాయి సదుపాయాలు కలిగిన నగరంగా, ప్రపంచంలోనే టాప్ 10 నగరాల్లో ఒకటిగా అమరావతి ఒక ప్రత్యేక రికార్డు క్రియేట్ చేయబోతా ఉంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. అయితే ఒక 2 సంవత్సరాలు మాత్రం విమర్శకులు ఇంకా విమర్శిస్తూనే ఉంటారు. 2 సంవత్సరాల తర్వాత వారు విమర్శించడానికి ఇంకా అక్కడ అవకాశం ఉండదు అనేది ఆర్థిక సర్వే కూడా తేల్చి చెప్పింది. దీనికి సంబంధించి రాబోయే కొద్ది రోజుల్లో సిఆర్డీ ఒక కీలక నిర్ణయం తీసుకోబోతా ఉంది. ఇప్పటికే ఫేజ్ 1 29 గ్రామాలు, ఫేజ్ 2లో 7 గ్రామాలు, మొత్తం 36 గ్రామాలు. ఫేజ్ 3లో కూడా దాదాపుగా 40,000 ఎకరాలు తీసుకునేందుకు సిఆర్డీ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోరుతా ఉంది. ఆ భూమి కనుక సేకరిస్తే అంతర్జాతీయ విమానాశ్రయం, స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రీస్ తీసుకురావడానికి అవకాశం దొరుకుతుంది. ఇండస్ట్రీస్కి భూమి అనువైన ధరకు లభిస్తేనే స్మార్ట్ ఇండస్ట్రీ అయినా ఏ ఇండస్ట్రీ అయినా వస్తుంది. అమరావతి రాజధానిలో రాబోయే 4-5 సంవత్సరాల్లో 5 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డీఏ ప్రణాళికలు రచిస్తూ ఉంది. ఒక 2 సంవత్సరాలు ఆగితే మౌలిక సదుపాయాలను అందుబాటులోకి వస్తాయి. ఆ తర్వాత పెద్ద ఎత్తున జాబ్స్ క్రియేషన్ సెంటర్గా అమరావతి రాజధాని ఎదగబోతా ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్తో మనం మరో వీడియోలో కలుసుకుందాం.